तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे, दया की अर्चना करूं, तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे, दया की अर्चना करूं, तेरी आराधना करूं। तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरी जीवन का संगी, तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरी जीवन का संगी। हृदय के तार तेरे झनकार, हृदय के तार तेरे झनकार, तेरी आराधना है माधुरी, तेरी आराधना है माधुरी। जीवन से मेरे को महिमा पाए, एक ही काम मैं करूं, पाप क्षमा कर जीवन दे, दया की अर्चना करूं, ना रक्षा का स्तुतिं ना रक्षा का कीर्तिं ना जादू शोधूं, ना स्तुतिं कीर्तिं तेरी आराधना करूं। హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనందరం మన బైబిల్ గ్రంథం తెచ్చి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో ఎలా చెప్తున్నాను? నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. ఇది మనం చాలా సార్లు చదువుకున్న వాక్య భాగమే. నేను కూడా ఎన్నోసార్లు ఈ వాక్య భాగము చదివాను. A thief come to steal, kill and to destroy అని ఉంది ఇంగ్లీష్లో. దొంగ దేనికి వస్తాడంట? దొంగతనానికి, హత్యకి, నాశనం చేయడానికి వస్తాడు అని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు తాలూకా గుణ లక్షణాన్ని యేసు ప్రభువు వారు మన ముందు ఉంచారు. ఎవరెవరి లక్షణాలు అంటే దొంగని అంటే ఎవరు? సాతాను గురించి చెప్తున్నారు. అలాగే యేసు ప్రభువు వారి గురించి కూడా చెప్తున్నారు. ఇద్దరు టూ క్యారెక్టర్స్ ఇక్కడ పరిచయం చేస్తున్నారు. నేను చాలాసార్లు వాక్యం చదివినప్పుడు సరే దొంగ వస్తాడు, దొంగతనానికి వస్తాడు, కొన్నిసార్లు చంపేస్తారు, కొన్నిసార్లు ఏమి దొరకకపోతే అంతా నాశనం చేసుకుని వెళ్ళిపోతారు. కానీ దీన్ని కొంచెం లోతుగా ధ్యానం చేసిన తర్వాత నాకు దేవుడు కొన్ని మాటలు ఇచ్చాడు. ఆ మాటలు మీతో ఈరోజు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దొంగ దొంగతనమునకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు అని చెప్తున్నారు. ఈ దొంగ ఎవరు అంటే సాతాను. మనందరికీ విరోధి అయిన ఈ సాతాను 3 విషయాలు మన జీవితంలోని సృష్టించడానికి లేదా కలిగించడానికి వస్తాడంట. మొట్టమొదటి ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు వారు? దొంగతనానికి దొంగ వస్తాడు. అంతే కదండి. దొంగ దేనికి వస్తాడు?
దొంగతనానికే వస్తాడా, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నదేదన్నా మన ఇంట్లో పెట్టేసి కూర్చోప్పుడు నాకు వెళ్ళిపోవడానికి వస్తాడా? మన దగ్గర ఏదైతే ఉన్నదో అది తీసుకుని పోవడానికి దొంగ మన ఇంటికి వస్తాడు. సరే, చాలామంది అనుకుంటారు నా ఇంట్లో ఏమీ లేదు. మేము చిన్నప్పుడు అనేటోళ్ళం, మా కాలేజీలో విపరీతంగా దొంగలు పడేటోళ్ళు. మా మమ్మీకి బంగారం సింగారం ఏమీ లేదు, ఒకవేళ ఆడు వచ్చినా ఒట్టి చేతులతోనే వెళ్ళిపోవలే తప్ప మా ఇంట్లో ఏమీ దొరకదు. ఇక్కడ చాలామంది ఇళ్ళల్లో కూడా అదే పరిస్థితి అయి ఉంటుంది. వాడు వచ్చినా ఇప్పుడు అందరికీ బ్యాంక్ అకౌంట్లు, ఏటీఎం కార్డులు వచ్చే కనుక ఏమీ ఉండట్లేదు ఇంట్లోని. కానీ ఇక్కడ దొంగతనానికి వస్తాడు అంటే ఏమి దొంగలించడానికి వస్తాడు? ఒక విశ్వాస జీవితంలోంచి దొంగ ఏమి దొంగలించడానికి వస్తాడు అంటే 3 విషయాలు దొంగలించడానికి వస్తాడు. మొట్టమొదటిది ఏంటి అంటే మన నిరీక్షణ దొంగలించడానికి వస్తాడు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ, దేవునిలోని క్రైస్తవ విశ్వాసమైన మనందరికీ దేవునిలో ఏముంటుంది? ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది, హోప్ ఉంటుంది. ఏంటి అంటే అన్ని జనులకు లేనిది మనకి దేవుడు ఇచ్చినది ఏంటంటే ఒక భరోసా, ఒక నిరీక్షణ. నేనున్నాను. దేవునికి స్తోత్రం. నేను ఉన్నాను. ఈ దొంగ ఏం చేస్తాడు అంట? నెమ్మదిగా వచ్చి ఈ నిరీక్షణ అనేది అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకి నీడలా వెంబడించి ఉన్నాడు, దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడు, దేవుడు మన రాకపోకలయందు మనకి తోడుగా ఉంటాడు, దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు, దేవుడు తన సమృద్ధిని మనకి దయచేస్తాడు. ఇవన్నీ ఏంటి? దేవుడిలో మనకున్న నిరీక్షణ. ఈ నిరీక్షణను దొంగలించడానికి ఎవరు వస్తారంట? దొంగ వస్తారు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనలో నిరీక్షణ పోతాదో మనలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ అంటే ఒకలాంటి బాధ. ఫ్రస్ట్రేషన్ అంటే చిరాకు. ఎప్పుడైతే ఈ నిరీక్షణ దొంగలిస్తాడో ఈ దొంగ, మనలో ఉన్న ఈ ఫ్రస్ట్రేషన్ ఏం చేస్తుంది అంటే దేవుని మాటలు, దేవుని విషయాలు, దేవుని యొక్క పనులన్నింటినీ పక్కన పెట్టేసి ఆ యొక్క తొందరలోని, ఆ కోపంలోని ఏదో ఒకటి చేయాలి. ఆ ఏదో ఒకటి చేయడంలో నువ్వేం చేయాలి? పాపం చేయాలి. ఆ పాపం చేసినప్పుడు ఎవరు ఆనందపడతాడు? సాతానుడు ఆనందపడతాడు. దొంగ దేవునికి వస్తాడు. మొట్టమొదట మన జీవితంలోంచి తీసుకెళ్ళిపోయేది నిరీక్షణ అనేది తీసుకెళ్ళిపోతాడు. క్రైస్తవ విశ్వాస జీవితంలోని దేవుని అందరి నిరీక్షణ చాలా ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం చాలాసార్లు జీవితంలోని కొన్ని పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఎలాంటి పరిస్థితులు అంటే ఇంకా దిక్కుతోచని పరిస్థితి. అప్పుడు మనం ఏమనుకుంటాం? దేవుడా, నీవు తప్ప నన్ను ఇంకెవ్వరు బాగు చేయలేరు. దేవా, నీవు తప్ప నన్ను ఇంకెవ్వరు ఆదుకొనలేరు అన్న పరిస్థితిలోనే మనకున్నది నిరీక్షణ. అందుకనే ఈ నిరీక్షణ అంటే ఈ సాతాను గారికి ఇష్టం ఉండదు కనుక మొట్టమొదటి మన జీవితం నుంచి వాడు తీసుకెళ్ళిపోవాల్సి అంటే దొంగలించాలి అనుకున్నది ఏంటి అంటే దేవుని యందు మన యొక్క నిరీక్షణ. రెండోది ఏం తీసుకెళ్ళిపోవాలని చూస్తాడు అంటే మన దగ్గర నుంచి ధైర్యాన్ని తీసుకెళ్ళిపోవాలని చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్ ఏం చెప్తుంది అంటే యెహోవా యందలి ఆనందమే నా యొక్క బలము. నా ధైర్యం ఏదన్నా ఉంది అంటే అది నా దేవుడే. నేను నమ్ముకున్న వాడి అందే నా యొక్క ధైర్యము. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేస్తాను అనే ధైర్యం మనకు ఉంటుంది. ఈ దొంగ దేన్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తాడు? ఆ ధైర్యాన్ని మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవడానికి వస్తాడు. ధైర్యము కానీ పోయినట్లయితే మన జీవితంలోకి ఏం ప్రవేశిస్తుంది? భయం ప్రవేశిస్తుంది. భయం ప్రవేశిస్తే మన జీవితం నుంచి ఒకటి వెళ్ళిపోతుంది. అదేంటో చెప్తారు ఎవరన్నా? విశ్వాసం. చాలా చక్కగా చెప్పారు. ఎవరు చెప్పారు? ఫస్ట్ రాజు చెప్పాడు, రవి చెప్పాడు. ఏం వెళ్ళిపోతుంది మన జీవితం నుంచి? విశ్వాసం. ఎప్పుడైతే భయం అనేది మన హృదయంలోని కానీ ప్రవేశించిందో ఆ మరుక్షణం నుంచి నీ జీవితంలోని దేవుడిని నువ్వు ఇంకా నమ్మలేవు. అన్ని అనుమానాలే. అమ్మో ఏమైపోతుంది, అప్పులోడు వచ్చేస్తున్నాడు, దేవుడు నిజంగా నన్ను ఈ అప్పుల నుంచి
బయటపడేయగలడా? అమ్మో అనారోగ్యం వచ్చింది, క్యాన్సర్ వచ్చేసిందంట, డాక్టర్లు కూడా ఇంటికి పట్టుకెళ్ళిపోమని చెప్పారు. ఏం పెట్టాలని చూస్తాడో మన హృదయంలోని భయం పెట్టాలంటే మన ధైర్యాన్ని వాటి టార్గెట్ అంతా ఎలా ఉంటుందంటే వీటిని నేను ఎలాగ భయపెట్టగలను, వీడిని కానీ భయపెడితే, లేదు అంటే ఈ యొక్క స్త్రీని, ఈ యొక్క విశ్వాసం కానీ నేను భయపెడితే వీడు హృదయంలోంచి ధైర్యం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే హృదయంలోంచి ధైర్యం వెళ్ళిపోయిందో వాడి జీవితంలోనికి అవిశ్వాసం అనేది ప్రవేశిస్తుంది. ఏనాడైతే ఒక విశ్వాస జీవితంలోనికి అవిశ్వాసం అనేది ప్రవేశించిందో దేవుడి యొక్క కార్యాలు మనకు ఎన్నటికీ ఎప్పటికీ చూడలేం. ఎందుకు అంటే విశ్వాసములోనే నువ్వు సమస్తము సాధించగలవని దేవుడు చెబుతుంటే, సాతాను మన హృదయంలో ఏం పెట్టాలని చూస్తాడు? అవిశ్వాసం అనే బీజాన్ని లోతుగా నాటడం వల్ల దేవుడు మన కొరకు ఎన్నైతే మేలు దాచి ఇచ్చాడో వాటినన్నింటినీ వాడు తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. వాళ్ళకి ఏం దొంగలించడానికి వస్తాడు? నిరీక్షణ దొంగలించడానికి వస్తాడు. రెండోదిగా ఏంటి? మన ధైర్యము. మూడోదిగా దేవుని యొక్క వాక్యము, మన హృదయంలో నాటబడిన దేవుని యొక్క వాక్యము దొంగలించడానికి వస్తాడు. అందుకని యేసు ప్రభు వారు చక్కని ఉపమానం చెప్తారు. ఏమని చెప్తారు అంటే, సేద్రిగాడు ఏం చేస్తాడంట, వెళ్ళి విత్తనాలు వేస్తాడు. వచ్చి పట్టుకెళ్ళిపోతాయంట విత్తనాలని, పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి, దొంగలించేస్తాడు. ఎందుకు అంటే ఎప్పుడైతే సత్యవాక్యము జీవవాక్యము మన హృదయంలోని ఒకసారి నాటబడి ఫలించడం మొదలు పెట్టిందో, దేవుడు చెప్తాడు కదా, 30 60 100 నువ్వు ఫలించేస్తావు. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో కానీ నాటబడితే ఏం చేస్తాం? మనం ఫలిస్తాం. దేవుడు ఏం చెప్తాడు యోహాను సువార్తలోని, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నాతో వంటి గట్టిగానే ఉంటే మీరు ఏం చేస్తారు? నాలో ఫలిస్తారు. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఎప్పుడైతే బలంగా నాటుకోవడం చూస్తాడో, అమ్మో దేవుని యొక్క వాక్యం కానీ మీరు హృదయంలో కానీ ఉంటే చాలా ఇబ్బందులు. వీడు ఫలిస్తాడు, ఈ విశ్వాసులందరూ అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందితే వీరు నాకు ఎక్కడ చోటు ఇవ్వరు కనుక ఏం చేస్తాడు? వాక్యాన్ని దొంగలించడానికి చూస్తారు. మీరు అడగొచ్చు, ఎలాగంటే వాక్యాన్ని దొంగలించడానికి చూస్తాడు అంటే, మన మధ్యన మంచి టీవీ సీరియల్ పెడతాడు టీవీ ముందు. మనం ఏం చేస్తాము? వాక్యం ధ్యానం మానేసి టీవీ సీరియల్లో చూసి ఆ అత్త కోడని ఎలా హింసిస్తుంది, పలానా వాడు పలానా అమ్మాయి కదా ఎలా తిరిగాడు, పలానా వాళ్ళ జీవితాలు, వైవాహిక జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత మన హృదయంలో ఏం క్రియేట్ చేస్తాడు? ఒక అనుమానము. అంతే, భార్యాభర్తల మధ్య ఏదైనా చిందులు వస్తే మన హృదయం ఎక్కడికి వెళ్ళిపోతుంది? అలానా సీరియల్లో కూడా ఇలాగే జరిగింది. దేవుని వాక్యము గుర్తుండదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాలు అప్పుడు మనకేమి కనిపించవు. అందుకని వాడు ఏం చేస్తాడు అంటే, చాలా చక్కగా మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని చూసుకొని, ఓకే వీళ్ళకి ఇక్కడ కానీ నేను టార్గెట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు? వాక్యం వినడం మానేసి మంచిగా లోకాశల వైపు, లోకం ఎటు ప్రయాణిస్తుందో అటువైపు వెళ్ళిపోతారు. ఒక చిన్న శోధన కానీ నేను వీళ్ళ జీవితంలో పెడితే వీళ్ళ జీవితంలో వాక్యం అనేది పోయి ఏమైపోతుంది? నా యొక్క ఈ లోకానుసారమైనవన్నీ వాళ్ళ హృదయంలో వచ్చి అనరాని మాటలు అనుకొని, బూతులు తిట్టుకొని, అరుసుకొని, గొల్లు చేసుకొని ఏం చేస్తారు? దేవునికి దూరంగా జరిగిపోతారు. అందుకనే దొంగ ఏం చేయడానికి వస్తాడంట? దొంగతనం చేయడానికి వస్తాడు. మన యొక్క నిరీక్షణ దొంగలించడానికి వస్తాడు. మన యొక్క ధైర్యాన్ని దొంగలించడానికి వస్తాడు. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఫలించకుండా ఆ వాక్యాన్ని దొంగలించడానికి వస్తాడు. ఇంకోటి ఏమని చెప్తున్నాడు అంటే, హత్య చేయడానికి వస్తాడంట. హత్య అంటే ఏదో చంపేయడం కాదు. ఏం హత్య చేయడానికి వస్తాడు అంటే, నీ యొక్క గుణాన్ని, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఏం హత్య చేయడానికి వస్తాడు? మన గుణ లక్షణాలు అయితే ఏవైతే ఉన్నాయో, దేవునిలో మనకిచ్చిన శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి కదా, ప్రేమ, మంచితనము, జాలి, దయ,
కరుణ, ఓర్పు, సహనము, ఇవన్నీ ఏంటి? దేవునిలో చాలా ఉన్నతమైన గుణ లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్. ఈ దొంగ దేనికి వస్తాడు అంటే మన యొక్క గుణ లక్షణాన్ని హత్య చేయడానికి వస్తాడు. ఎలాగ హత్య చేస్తాడండి ఈ దొంగ అంటే, యూజువల్లీ మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, దొంగలకి ఏ గృహాలు ఈజీగా టార్గెట్లో ఉంటాయి మీరు చెప్పగలరా? సింగిల్గా ఉన్నా, లేదు అంటే ఏ గృహం కన్నా తాళాలేసి కానీ కనిపించినా ఈ గృహంలో ఎవరూ లేరు అంటే నేను దొంగతనానికి వెళ్ళినా పట్టించుకోవడానికి నాదుడు ఎవడు లేడు కనుక నేను సులభంగా ఈ దీంట్లో నేను దొంగలించగలను, లేదంటే దోచుకుని వెళ్ళిపోగలను అన్న గృహాలపైనే ఈ దొంగ దృష్టి పెడతాడు. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మంచి వేసవి సమయంలోనే, ఇంకా కాలనీ అంతా డెవలప్ అవ్వలేదు. మా ఇంటికి కొంచెం ఈ డయాగ్నల్గా అప్పారావు గారు అని ఆర్టీసీలో పనిచేస్తారు ఒక ఆయన. ఆ ఇంట్లో ఎక్కడికో వెళ్ళారు, ఆ బీరువా పట్టుకుని పొలాల్లోకి వెళ్ళిపోయారు. పొలాల్లోకి బీరువా పట్టుకుని వెళ్ళిపోయారు. అంటే దొంగ ఎలాంటి గృహాన్ని ఎంచుకుంటాడు? ఖాళీగా ఉన్న గృహాన్ని ఎంచుకుంటాడు. ఖాళీగా ఉన్న గృహం దేనికి సాదృశ్యం తెలుసా? ఖాళీగా ఉంటుంది కదా మన హృదయము, దేవుడు లేదు, దెయ్యము లేదు, భక్తి లేదు, ఏమీ లేదు, ఖాళీగా ఉంటుంది. ఇంగ్లీష్లో చాలా చక్కని సామెత ఉంటుంది, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని. అంటే ఖాళీగా ఉన్న హృదయం అంట సాతానుకి చక్కని పని ప్రదేశం అంట. ఏం చేస్తాడు? ఈ ఖాళీగా ఉన్న హృదయంలోనికి వచ్చి లేనిపోని తలంపుల్ని సృష్టిస్తాడు. చూడకూడని ఏవో చూపించాలని మనకి ఆశ రేకెత్తిస్తాడు. వినకూడనివేవో వినాలని ఒక చిన్ని ఆశ పుట్టిస్తాడు. కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంట, ఎవరు చూస్తున్నారులే, నెమ్మదిగా వెళ్ళి చూసేస్తే ఎవరన్నా నిన్ను పట్టుకుంటారా? అదే నువ్వు కానీ నీ యొక్క హృదయము దేవుని యొక్క వాక్యంతో నింపబడి, దేవుని యొక్క సంఘంతో నీ యొక్క సహవాసం చాలా బలంగా ఉంటే, దేవుని యొక్క విశ్వాసులతో కానీ నీ యొక్క సహవాసం చాలాగా ఉంటే, దొంగ ఎప్పుడన్నా సెక్యూరిటీ గార్డు ఇంటికి వెళ్తాడండి? ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారన్న వార్త మీరు విన్నారా? ఎందుకు? పోలీసులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి. పొరపాటున కానీ పోలీస్ స్టేషన్ కానీ దొంగతనానికి వెళ్తే మన పని అయిపోతుంది. మీరు హృదయాన్ని ఏం చేసుకోవాలి? భద్రపరచుకోవాలి. దేంతో భద్రపరచుకోవాలి? దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క ప్రార్థనతో, దేవుని యొక్క పాటలతో. పాడండి. ఇంట్లో ఖాళీగా వంట చేస్తున్నప్పుడు కానీ, లేదు అంటే బండి మీద వెళ్తున్నప్పుడు కానీ, పనులకు వెళ్తున్నప్పుడు కానీ దేవుని పాటలు పాడితే నీ హృదయం ఏం చేస్తుంది? నీలో ఆనందిస్తుంది. దేవుని యొక్క మాటలు హృదయంలోని ఫలిస్తాయి. నీ హృదయం ఎప్పుడైతే నిండుగా ఉంటుందో, కలకల్లాడుతూ ఉంటుందో, ఎప్పుడన్నా ఒక ఇంట్లో ఫుల్ సందడిగా ఉందనుకోండి, దొంగలు పట్టడానికి ప్రయత్నిస్తారా? ప్రయత్నించరు. ఎందుకు అంటే వామో దొరికిపోతే ఇంకా మన పని అయిపోద్ది అన్న విషయం వాడికి తెలుసు కనుక ఎప్పుడైతే ఖాళీగా ఉన్నవి, లేదు అంటే సులువుగా దోచుకోగలిగినవి, సులువుగా అంటే మన హృదయం మీద మనకి నియంత్రణ లేక ఎవరు ఏది చెప్పినా వినేసి, లేదు అంటే ఎటు మళ్ళీ అటు సైడు తిరిగిపోయే హృదయాలు ఉంటాయి కదా, చాలా స్వల్పమైనవి, అల్పమైనవి, అవి వాడి టార్గెట్. వాడు నేను ఎక్కడో వార్తల్లో చూశాను, ఎంత చక్కని గృహం అంటే అది ఆడవాళ్ళందరూ కలిసి హాల్లో కూర్చుని టీవీ సీరియల్ చూస్తున్నారంట. వీడు మెయిన్ డోర్ తెరిచి ఉండడం చూసి దొంగ నీట్గా వచ్చి ఉన్నదంత 30 లక్షలు పట్టుకెళ్ళిపోయినట్టు ఇంట్లోంచి. దృష్టి ఎక్కడుందండి? వీళ్ళ దృష్టి సీరియల్ పైన. అంటే వ్యర్థమైన వాటి అంటూ దృష్టి పెడితే ఉన్నది ఏమైపోయింది? గుల్ల అయిపోయింది. పోలీసులు అవాక్కయ్యారంట. ఏంటి ఇలాంటి గృహస్థులు ఉంటారా అంటే, ఎలాంటి గృహస్థులు? టీవీ సీరియల్ మోజులో పడిపోయి ఇంట్లోకి ఎవడొస్తున్నాడు, ఏం పట్టుకెళ్ళిపోతున్నాడు అనే కనీస సోయ లేకుండా ఏం చేశారంట? దృష్టంతా వాటిపైన పెట్టారు. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఎప్పుడన్నా ఆలోచించారా? మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడన్నా చిన్న శోధనలు రావడానికి కానీ, బలహీనతలు రావడానికి కానీ, కష్టాలు రావడానికి కానీ ఎప్పుడన్నా మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటామా? ఆలోచిస్తామా? నా ఈ పరిస్థితికి గల కారణం ఏంటి అని నువ్వు నిజాయితీగా దేవుని సన్నిధిలో మోకరించి అడిగితే
నీ లోపాలు ఏవైతే ఉన్నాయో దేవుడు క్లియర్గా చూపించేస్తాడు. దొంగకి అనువంత అవకాశం ఇస్తే అగాధమంత చేస్తాడు సమస్యలు. మన ఈ మధ్యన ఒక గృహం గురించి నేను విన్నప్పుడు, ఏంటి గృహంలో అన్ని శోధన, ఏంటి వీళ్ళకి ఇన్ని కష్టాలు అని నేను ఆలోచించినప్పుడు నాకు స్పష్టంగా కనిపించింది. మందిరానికి వెళ్తున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు, పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఎక్కడో సాతానికి వీళ్ళు అవకాశం ఇచ్చారు. ఆడు అవకాశాన్ని ఉపయోగించుకుని ఏం చేశాడు, జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు. ఏం చేయడానికి వస్తాడంట దొంగ? హత్య చేయడానికి వస్తాడు. మన యొక్క గుణ లక్షణాలన్నింటినీ చంపేసి గుణహీనులుగా, అంటే ఇంకా చిచ్చి అని లోకము ఉమ్మేసే స్థితిలోకి మనల్ని దిగజారుస్తాడు. మూడోది ఏం చేస్తాడు అంటే నాశనం చేయడానికి వస్తాడంట. ఏమి నాశనం చేయడానికి వస్తాడు అంటే, నీకు నాకు ఇక్కడున్న మనందరికీ దేవునిలో ఒక ఘనమైన గమ్యం అనేది ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు అంటే మనం పక్షమున ఇంకొక ఉన్నతమైన ప్రణాళిక ఉంది, గమ్యం ఉంది, గ్లోరియస్ డెస్టినీ ఉంది. ఏం చేయడానికి వస్తాడంట? నీ ఘనమైన గమ్యాన్ని నాశనం చేయడానికి వస్తాడు. అవ్వకి దేవుడు, ఆదాంకి అవ్వకి ఒక చక్కని ఒక ఉన్నతమైన గమ్యాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయో వాళ్ళ జీవితంలో కావాల్సిన ప్రతిదీ సమకూర్చి ఏదైనా వనంలోని వాళ్ళని ఎలాగా ఆశీర్వదించాడంట? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, మీకు సమస్తమైన వాటిపైన నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను అని చెప్పినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఒకసారి ఎవరన్నా. ఆదికాండము 3వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఆగమ్మా, ఎలా చదివావు నువ్వు? అది ఆ స్త్రీతో ఇది నిజమా అని చదవాల్సిన అలా కాదు. ఇది నిజమా క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అక్కడ. ఏంటి ఒక అనుమానం. ఏంటి దేవుడు మీకు ఈ తోటలో ఏది తినొద్దన్నాడా? ఆయన దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరు ఈ తోటలో ప్రతీదీ తినొచ్చు, ఒకే ఒక్క ఫలాన్ని మీరు తినకూడదు అని చెప్పినప్పుడు సర్పం వచ్చి ఎంత చక్కగా ఒక అనుమానం క్రియేట్ చేసింది. ఇది నిజమా అన్నప్పుడు అవ్వమ్మకి ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. దేవుడు ఉంచిన ఘనమైన గమ్యములోంచి తప్పిపోవడానికి సాతాను ఏం చేసింది? ఆ గమ్యాన్ని చంపేసింది. హత్య అంటే పొడిసి అక్కర్లేదు, చంపి అక్కర్లేదు. నీ జీవితంలో నీ యొక్క ఆశని తీసేసిన, నీ జీవితంలో నీ యొక్క గురిని తీసేసిన, నీ జీవితంలో నీ గమ్యాన్ని చెరిపేసిన, ఇంక నీ జీవితం దేనికి పనికిరాదు. హత్య కావించబడ్డావు నువ్వు. ఎందుకు అంటే నువ్వు పరిగెట్టడానికి నీకు గురి లేదు, నువ్వు వెంబడించడానికి గమ్యం లేదు. ఏం చేస్తావు? ఎక్కడున్న వాడి శవంలా ఎలా అక్కడ ఉండిపోతావు. దాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? హత్యతో పోలుస్తున్నాడు. నీ గమ్యాన్ని హత్య చేయడానికి సాతాను వస్తాడు. ఇలాగే యోసేపు యొక్క గమ్యాన్ని కూడా దేవుడు చక్కగా నేను ఒక నాయకునిగా ఉంచడానికి నేను ఎన్నుకున్నానని చెప్పేసి తన చిన్ననాటి నుంచే తనకి స్వప్నము ద్వారా, దర్శనము ద్వారా చూపించినప్పుడు యోసేపు సాతాను వచ్చినప్పుడు ఏం చేశాడు? పారిపోయాడు. యోసేపు తెలుసు ఇది నా గమ్యాన్ని చంపేస్తుంది, నేను దీనికి కానీ ఆశ చూపితే ఈ యొక్క టెంప్టేషన్, ఈ యొక్క శోధనకి కానీ నేను కానీ లోనైపోతే ఏమైపోతుంది? నా గమ్యము అతిఘాతం పడుతుంది, చంపేస్తాడు నా గమ్యాన్ని. దానికి నేనేం చేస్తాను? ఈ యొక్క శోధన నుంచి నేను పారిపోయి నా గురి, నా గమ్యం కనుక నేను నా గురి వైపు పరిగెడతాను. దొంగ దేనికి వస్తాడండి? దొంగతనములకు, హత్యకు, నాశనం చేయడానికి. అవ్వ యొక్క గమ్యాన్ని చంపేశాడు. యోసేపు మాత్రం
ఆ యొక్క సాతాను శోధన నుంచి విడిపించబడి దేవుడు ఏ స్థితినైతే యోసేపులో చూడాలనుకున్నాడో ఆ స్థితిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును. మీరు చూసినట్లయితే యోసేపు ఏం చేశాడంట? పారిపోయాడంట. అందరం ఏమనుకుంటాము అంటే ఆ పోతీఫరు భార్య నుంచి పారిపోయాడేమో అనుకుంటాం, కానీ అతను పారిపోయింది ఆ గురిని చూస్తూ మన గమ్యం వైపు పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇంకో తర్వాత వచ్చిన అదే వాక్య భాగంలో తర్వాత ఏమని ఉంటుంది అంటే, నేను మీకు జీవమును సమృద్ధి జీవమును కలిగించడానికి నేను మీ కొరకు వచ్చాను. దేవునికి స్తోత్రం. దొంగ మీ దగ్గర నుంచి ప్రతిదీ తీసుకోవడానికి వస్తే నేను దేని కొరకు వచ్చానండి మీ దగ్గరికి? జీవమును సమృద్ధి జీవమును. దేవునికి స్తోత్రం కలుగును. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గము నీ కనులకు ఇంపుగా ఉండలేమో. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ఏం ఆశిస్తున్నాడండి? నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వు. ఎందుకు దేవా నా హృదయం నీకు కావాలి అంటే, ఆ హృదయంలోని నేను కొన్ని సమృద్ధిగా ఉంచాలనుకుంటున్నాను. ఏమి సమృద్ధిగా ఉంచాలనుకుంటున్నాను అంటే, మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగం ఒకటి ఉంది కదా, నీతిమంతుడు దేని మూలంగా జీవిస్తాడండి? విశ్వాస మూలంగా జీవిస్తాడు. సమృద్ధి అయిన విశ్వాసం అంటే సమృద్ధిగా జీవింపజేసే విశ్వాసం ఉంటుంది కదా, అది ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను? నీ హృదయంలో పెట్టాలనుకుంటున్నాను కనుక నీ హృదయం నాకు ఇవ్వు. నీ హృదయంలో నేను చక్కని సంతోషం, సమృద్ధి అయిన ఆనందాన్ని పెట్టాలనుకుంటున్నాను కనుక నీ హృదయం నాకు ఇవ్వు. నీ హృదయంలోని చక్కని నిరీక్షణ అనేది నేను పెట్టాలని ఆశపడుతున్నాను కనుక నీ హృదయం నాకు ఇవ్వు. దయ, ప్రేమ, జాలి, కరుణ ఇట్లాంటి గుణ సంపదలన్నీ నీ హృదయంలో నేను ఎలా పెట్టాలనుకుంటున్నాను? సమృద్ధిగా. ఇవన్నీ ఎలాంటివి? సమృద్ధిగా నేను నీ హృదయంలో పెట్టాలని ఆశపడుతున్నాను కనుక నీ హృదయం నాకు ఇవ్వు. నీ హృదయం కానీ నాకు కానీ నువ్వు ఇచ్చినట్లయితే నీ స్థితి, పూర్వపు స్థితి ఏ రీతిగా ఉన్నా, లేదు అంటే ఇప్పటికే అపవాది నీ హృదయంలో నీవన్నీ దొంగలించేశాడేమో, సమయం ఇంకా మించిపోలేదు. నీ హృదయం నాకు ఇవ్వు. నీ హృదయంలో నేను నింపుతాను, శాంతిని నింపుతాను, సమాధానాన్ని నింపుతాను, ఆనందము నింపుతాను. నా యొక్క ఆత్మ బలము చేత నీ హృదయాన్ని నేను కడతాను, సమృద్ధిగా కడతాను కనుక నీవే ఆనందించడం కాదు, నీతో పాటు నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు. పడిపోయిన వారిని నువ్వు లేవనెత్తగలుగుతావు. నిరుత్సాహంగా ఉన్న వారిని దేవుని యొక్క మాటలు చెప్పి నువ్వు ప్రోత్సహించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకడేమో మన జీవితాన్ని నాశనం చేయడానికి వస్తే, ఇంకొక ఆయన మన జీవితంలోని సమృద్ధి అయిన ఈవుని ఇవ్వడానికి మన దగ్గరికి వచ్చాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం. ఎందుకు మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు అంటే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. ఏమి పారుతాయి అంట? మన హృదయంలోంచి జీవధారలు పారుతాయి కనుక ఆ యొక్క జీవధారలు నీ హృదయంలో పారాలి అంటే దానికి కారకుడు దేవుడు కనుక ఆ హృదయంలో నువ్వు భద్రముగా చేసుకొని దేవుని యొక్క చేతిలో పెట్టినట్లయితే ఆయన నీ యొక్క హృదయంలో సమృద్ధిని ప్రతి విషయంలోని, ప్రతి దైవికమైన విషయంలో ఏం పెట్టాలనుకుంటున్నాడు? సమృద్ధిగా పెట్టాలనుకుంటున్నాడు. ఇదే వాక్య భాగాన్ని యోహాను సువార్తలో కూడా చాలా చక్కగా చెప్తాడు దేవుడు. 7వ అధ్యాయం 38వ వచనం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. బిగ్గరగా చెప్పారు. లేఖనాలు చెప్పాడు కదా, సామెతల్లో ఆల్రెడీ దేవుడు చెప్పాడు కదా. ఏమని చెప్పాడు అంటే,
నాయందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనములు చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారులని బిగ్గరగా చెప్పిన దేవునికి స్తోత్రం కలుగును. మన జీవితంలో జీవాన్ని నింపే జలం ఒకటి ఉంది. ఒకడు మన జీవితాన్ని హత్య చేయడానికి వస్తే ఇంకొక ఆయన జీవజలము, ఎలాంటి జలము? జీవజలంతో మనల్ని తృప్తిపరచాలనుకుంటున్నాడు. అది పారాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు పారుతుందండి? ఏదన్నా ఒక బిందు నుంచి నీరు ఎప్పుడు పారుకుంటూ వెళ్ళిపోతాయి? పూర్తిగా నిండిపోయినాక. మన హృదయం ఎప్పుడైతే దేవునికి అర్పిస్తామో, మన హృదయంలోంచి దేవుడు ఏం పార చేయాలని ఆశపడుతున్నాడు? జీవజల నదులు పార చేసి అనేకులకు జీవితాలను వెలిగించే రీతిగా, అనేకుల్ని దేవుని యొక్క సన్నిధానంలోనికి తోడుకు వచ్చే రీతిగా, అనేక మంది నిరుత్సాహంతో నిస్పృహలో ఉన్న వారిని దేవునిలో కట్టుటకు ఆయన మన జీవితంలో ప్రతి ఒక్క విషయము సమృద్ధిగా ఉంచాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు. నీ యొక్క హృదయమును దొంగకిస్తావా? వాడు దాన్ని నాశనం చేస్తాడు, హత్య చేస్తాడు, పరిపూర్ణముగా ఎందుకు పనికి రాకుండా చేస్తాడు. అదే హృదయం కానీ నువ్వు దేవునికి కానీ ఇస్తే నీ హృదయంలోని సమృద్ధి అయిన జీవజల ధారలు ప్రవహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.